ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది అత్తయ్య. రవి ఓసారి లేరా. రవి ఓ బ్యాడ్ న్యూస్ రా. ఏంట్రా? నీ భార్యకి అబార్షన్ అయింది. అబార్షన్ అయిందా? దానికి తెలియకుండా ఎలా జరుగుతుందిరా? ఒరే రవి, మొట్టమొదటిసారిగా ఇంట్లో మనవడు పుడతాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే ఇదే అశుభం రా. రవి తను ఎందుకో భయపడి నీతో నిజం చెప్పుకోవచ్చు. ఇదేం పెద్ద ఘోరమైన విషయం కాదు. అనవసరంగా తను ఏమనుకో. మళ్ళీ వచ్చి చూస్తాను. సారీ రవి, ఇలా బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది అనుకోలేదు. వీఆర్ వెరీ సారీ. వెళ్ళొస్తాను. ఒక డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి చెబితే తప్ప అబార్షన్ జరిగిందనే నిజం తెలియలేదు మనకి. ఈ నిజాన్ని మన దగ్గరే దాచిందనమాట. దీనికి మనం తలదించుకోవాలరా. నన్ను మన్నించండి. ఊరు వెళ్ళినప్పుడు ఆటోలో వస్తుండగా యాక్సిడెంట్ ఇంకేమన్నాడు? నాతో చెప్పుకుంటా నువ్వు ఊరికి వెళ్ళి జరిగింది దాచిపెట్టిన నవ్వునిచ్చాం. నలుగురులో నన్ను పూలు చేశాం. నేను కావాలని ఆ విషయం దాయలేదండి. అవునరా? వచ్చి రాగానే అమ్మాయి ఈ విషయం నీతో చెప్తాను అంది. తర్వాత చెప్పొచ్చని మేమే ఆప్ చేసాం. అంతా కలిసి ఏకమై నాటకాలు ఆడుతున్నారు. ఒరే రవి, ఈ ఆటో యాక్సిడెంట్ ఇదంతా కట్టు కదరా. ఇది కావాలని అబార్షన్ చేయించుకున్నట్టు. బిడ్డను కంటే తన చెల్లి తమ్ముళ్ళని పెంచుకోలేమోనన్న దురుద్దేశంతో ఈ పని చేసి ఉంటుంది. ఈ ఊళ్ళో అయితే అందరికీ తెలుస్తుందని చెప్పకుండా వాళ్ళ ఊరెళ్ళి పాపిష్టి పని చేసింది. అంత దారుణమైన నింద నా మీద వేయకండి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇది నేను ఎవరి కోసమో చేసిన పని కాదు. ఆ కడుపులో బిడ్డ నేనే చెప్పుకుంటానని ఎలా అనగలుగుతున్నారు? నీ బుద్ధి తెలిసే అనగలుగుతున్నానే. ఆ రోజు నా కొడుకుతో నువ్వేమన్నావు? బిడ్డ పుడితే అంత చస్తే అంత అనలేదు. ఆ రోజు మాటల్లో అన్నావు, ఈ రోజు చేతల్లో చూపించావు. మీకు 4 పిల్లలు ఉన్నారు. మీరు కన్న తల్లి. కోపంలో బిడ్డను చావు అంటుంది తల్లి. అంత మాత్రాన వాడిని చావుమనా? ఉపమానాలు ఉదాహరణలు చెప్పద్దు. కడుపు తీర్చుకోవాలనుకున్నావు, తీర్చుకొని వచ్చావు. ఏమండి, మీ అమ్మగారు ఎలా మాట్లాడుతున్నారో చూసారా? దయచేసి ఆవిడ మాటలు మీరు నమ్మకండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఇంత జరిగాక నిజం తెలుసుకోలేనంత మూర్ఖుని కాదులేదు. వద్దండి, మీరు కూడా అలా మాట్లాడకండి. ఎవరన్నా నేను భరించగలను కానీ మీరంటే నేను భరించలేనండి. నేను కావాలని చేయలేదండి. నన్ను నమ్మండి. ఇది ఏడుపులతో కప్పిపుచ్చాలని చూస్తున్నా. మీరు మాట్లాడేది పాప అమ్మాయి అంత ఏడుస్తూ చెప్తుంటే మీకు నమ్మకం లేదు. అసలు మీరు మనుషులేనా? ఇది హరిశ్చంద్ర